Just questions. Either the robot or yourself. Sir, I have a question for you. Yes, go ahead. There are 3 beautiful women today here. Of course, there are many more. But who do you think is the most beautiful? Can't answer that question. మీరు ఆన్సర్ చేయాల్సిందే. చేయలేను. చేయాలి. Because they're all beautiful. Oh all my beautiful. God. చక్కటి కవర్ డ్రైవ్. Okay, sir, whatever you want to say. ఇవాళ I'm very happy. 23 years ago, నేను బెంగళూరు ఉన్నప్పుడు వెంకీ కేమ్ హోమ్. I released an album, ఏ లేలా అని చెప్పి ఒక ఆల్బము. అది విని జయంత్ సినిమాకి ప్రేమంటి ఇదరాకి జయంత్ వెంకీ ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు పల్లవ అంటే ఏంటో తెలియదు, చరణం అంటే కూడా ఏం తెలియదు. వెంకీ సెట్ ఐ వాంట్ యు టు డు మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ డెస్టినీ. ఈ సినిమాకి ఇప్పటిదాకా ఐ హావెంట్ సంగ్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్. సో in some ways I thank Beams and Anil and Venki for getting me into this project. 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ coming back and singing for my friend Venki is heartwarming. And ఈ పాటలో కూడా ఎంత భావం ఉందంటే లిరికల్గా కానీ మెలడీ కానీ. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బీమ్స్ అండ్ a big round of applause for Bhaskar for the lyrics. And I'm so happy that this song is done so well. Ivala 89 million views on YouTube today. Okay. Anil was telling me that hopefully it'll be 100 million. Aithe avachchu Anil sir cheppalemu, but amma దగ్గరలో ఉంది. So it is magic, and it is the number 2 song on the YouTube charts. ఈ పాట ఆల్ ఇండియాలోను. Globally, it's reached up to 8 international single. So it's credit to the whole team. ఈ టీం మొత్తం ఎంత ఎఫర్ట్ పెట్టి ఈ పాటలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. ఐఎమ్ సో హ్యాపీ టు సింగ్ దిస్ సాంగ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ద ఫిల్మ్. ఐ కాంట్ వెయిట్. అంత హైప్ వచ్చింది ఈ సినిమాకి. అండ్ ఐ విష్ వెంకీ యూ అండ్ ఆల్ ద హీరోయిన్స్ అండ్ దిల్రాజ్ గారు, శిరీష్ గారు, అనిల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సార్, మీ సాంగ్ మేము గోదావరి గట్టు మీద మరి కొద్దిసేపట్లో వినబోతున్నాము. కానీ ఊరికే జస్ట్ వయ్యారి బామ అని అప్పుడేనా? ఓకే సార్, ఇప్పుడు వద్దు సార్. లేదు, కమింగ్ అప్ పాడాలంటే పాడతాను. తర్వాత సార్, నో హెసిటేషన్. నో సార్, ప్లీజ్. ఐ షూర్? ఐ యామ్ షూర్ సార్. 100%. పక్కా సార్. ప్లీజ్ సార్, కూర్చోండి సార్. యు ఆర్ షూర్ సార్? షుగర్ సార్. కానీ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిస్ వాయిస్. నా వాయిస్ లో లేదు. ఆయన చెప్పింది కరెక్ట్ సార్. బట్ స్టిల్ నీకు తర్వాత ట్రైనింగ్ ఇస్తాను. రీప్రోగ్రామ్ చేద్దాం. అవును సార్. ఒక్కసారి వయ్యారి బామ్మ తర్వాత లేదు, వద్దు, యూట్యూబ్ లో చూసుకుంటాం సార్. నాది సార్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొన్న. థ్యాంక్ యూ. వేదిక ముందున్న వెంకటేష్ గారికి ముఖ్యంగా సభ చాలా నిండుగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సాయంత్రం చల్లటి వాతావరణం, మంచి వాతావరణం, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీం అలా కుదిరేసింది అనిపిస్తుంది నిజంగా. కొన్ని సినిమాల కళ ముందే మనకు తెలిసిపోతుంది. ఈ సినిమా కళ పుష్కలంగా బ్లాక్ బస్టర్ హిట్ అన్న లెక్కలో మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. వెంకటేష్ గారు చాలా సినిమాలకు రాశాను. ఆయన ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో ఆయన చూస్తే వేరే ఎనర్జీ అనిపిస్తుంది. వెంకటేష్ గారు అనగానే మనకు స్పిరిచువాలిటీ అని గుర్తొస్తుంది. బట్ ప్రమోషన్ చూస్తే ఇంత సరదాగా, అసలు హీ నోస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అలాంటి ఒక బ్యాలెన్స్ ఆయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయనతో చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకి రాయటం చాలా సంతోషం. ముఖ్యంగా నేను రాసిన పాటను ఆయన పాడారు. అబ్సల్యూట్ ఒక ప్రొఫెషనల్గా పాడారు. చాలా గొప్పగా ఉంది పాట. అలాగే అనిల్ గురించి, బండిల్ ఆఫ్ ఎనర్జీ. అనిల్ తన టీంని మెయింటైన్ చేసే విధానం చాలా గొప్పగా వస్తుంది. ఒక సమీర్ గారు అయితేనేమి, ప్రకాష్ అయితేనేమి, అమిరాజ్ గారు అయితేనేమి, తన పక్కన సాయి, నారాయణ, ఉపేంద్ర, వీళ్ళందరితో పాటు ఎప్పటికప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ని టీం మారినప్పటికీ వాళ్ళతో కూడా చక్కగా ఒక టీంలా పనిచేయించుకునే విధానం. ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అనుక్షణం ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తూ, రైటింగ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, సినిమాని బాగా షేపప్ చేసుకుంటూ, సరదా మిస్ అవ్వకుండా అందరితో చక్కగా స్మూత్గా పనిచేసుకునే విధానం. ముఖ్యంగా భీమ్స్తో తను ఇంటరాక్ట్ అవుతూ పనిచేసే విధానం నాకు చాలా చాలా అమితంగా నచ్చింది. రాసిన ఒక పాట ఒక 3-4 సిట్టింగ్స్ కూర్చున్నాను. తన పనిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం, మా దగ్గర నుంచి ఆయన పాట రాయించుకునే విధానం కానీ చాలా చాలా చాలా
స్మూత్గాను సరదాగాను మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగాను చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అనిల్, నీతో ట్రావెల్ నాకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఒకే పాట ఉంది, బట్ ఏంటంటే ట్రావెలింగ్ దిస్ ఫార్ ఒక 1500 పాటలు రాసిన తర్వాత నేను ఒక వాతావరణం ఏంటంటే ఎక్కడ మనసు రెక్కలు విప్పి హాయిగా పనిచేయగలుగుతుందో అలాంటి ఒక వాతావరణం పనిచేయడం కోరుకుంటాను. అలాంటి వాళ్ళలో అనిల్ ముఖ్యంగా ఉంటాడు. చాలా సరదాగా నొప్పి తెలియదు అతనితో పనిచేయటం అనేది. సో బ్లాక్ బస్టర్ పొంగల్, యాటిట్యూడ్ పొంగల్ అని వాళ్ళు ట్యూన్లో అనుకున్న దానికి నేను బ్లాక్ బస్టర్ పొంగల్ అని జోడించగానే అనిల్ యొక్క ఆనందం పట్టనలవికాని ఆనందం, అంత ఎంకరేజింగ్గా ఉంటాడు. సో మంచి పాట పడింది, సినిమాకు టైటిల్ సాంగ్ పడింది. ముఖ్యంగా ఒక అరగంట పాటు తను అసలు మాటల్లోనే పెట్టండి అని చెప్పి ఎడిట్ రూమ్లో చూపించాడు. పగలబడి నవ్వుతూ ఉన్నాను. చాలా గొప్ప వినోదాన్ని ఈ సంక్రాంతికి అందించబోయే సినిమా ఇది. తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమాని చూడటానికి ఎదురు చూస్తాను. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సంక్రాంతికి వస్తున్నాం టీం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాజుగారిని చూస్తున్న వైబ్రేషన్ అంటే ఒక మనిషి యొక్క ఎదుగుదల. నిన్న మన నిజామాబాద్ సభలో ఆయన చెప్తున్నది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడి దాకా వచ్చారని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎఫ్డిసి చైర్మన్ ఈ వరల్డ్కి అలాగా ఆయన ఇండస్ట్రీకి అనుసంధానంగా రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది, కొత్త టెక్నీషియన్ అవకాశం వస్తుంది. రాజుగారి మనసు మంచిది. ఒకటే తార్కాణం, ఒక మనిషి ఎదుగుదలని కొద్దీ, డబ్బు సంపాదించిన కొద్దీ సొంత ఊళ్ళో గుడి కట్టడం అంటే ఎంత పెద్ద విషయం. గుడి, గోశాల, పక్కన పంట పొలాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళ అన్నయ్య గారు చూసుకుంటారు. ఇలాంటి కొన్ని విషయాలు మన యూత్ని కొద్ది సమాజానికి వాటర్ ఇవి రిటర్నింగ్ బ్యాక్ అన్న విషయంలో రాజుగారు చాలా ఆదర్శం. అలాగే దగ్గరగా చూసిన మనిషిగా చెప్తున్నాను, రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఈ సంక్రాంతి 3 సినిమాలను రాజుగారికి పాత్ర 2 సినిమా నిర్మించారు, 3వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి డబ్బులు పుష్కలంగా వచ్చి రాజుగారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇండస్ట్రీ బాగుండాలి వారి ద్వారా అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్లాక్ బస్టర్ పొంగల్ ఇచ్చినటువంటి సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. విక్టర్ వెంకటేష్ గారికి నమస్కారం. ఇందులో గోదావరి గట్టు మీద పాట రాశాను నేను. ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే బాగుంటుంది అనుకుంటాం కానీ ఇంత అవుతుందని అనుకోలేదు. నాకు ప్రత్యేకించి ఈ పాట ఎందుకు బాగా గుర్తుండిపోతుందంటే, నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. నేను గోదావరి తీరంలో వాడిని. నేను ఒక 25 ఏళ్ల కిందట కవిత రాసుకున్నాను. నా దమనంలో శిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్ళే, నా దేహమంతా గోదావరితో నిండిపోయింది, నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు ఎగిరిపోయిన మంచి గంధమే, వాడిపోయిన పారిజాతమే, నాలాగే నిరాశ ఆవరించిన ఎన్నో ఎదలకి ఆశల రెక్కల్ని కడుతుంది గోదావరి అని ఒక 25 ఏళ్ల కిందట ఆంధ్రభూమిలో రాశాను. సో అలాంటి గోదావరి నాకు తర్ఫీదిచ్చి సాహిత్యం నేర్పి ఆ గౌతమి లైబ్రరీలో కవిత్వం చదువుకొని సాహితీ మూర్తులందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన గోదావరి ఒక 25 ఏళ్ళ తర్వాత నాకు ఇలా కెరీర్ని ఒక కుదిపేసేంత హిట్ ఇస్తుందని కూడా నేను ఊహించలేదు. నా గోదావరికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చక్కెరని కోల్పోయి నేను 10 ఏళ్ళు అవుతుంది దాదాపు. నాకు బాగా చక్కెరతోటి దాదాపు 80 సినిమాల ప్రయాణం నాది. ఒకే సంవత్సరం ఒకే నెల పుట్టిన వాళ్ళమే. చక్కెర పోయిన తర్వాత చాలా ఒంటరి అయిపోయాను నేను. అంటే రాస్తున్నా కానీ ఒక మనల్ని గుండెకి హత్తుకునే సంగీత దర్శకుడు ఎవరైనా తగిలితే బాగుండు అనుకున్నా. సో దేవుడు వరవిచ్చాడు. భీమ్స్, లవ్ యూ భీమ్స్. భీమ్స్ రూపంలో మాకు మళ్ళీ చక్కెర లాంటి ఒక కుడి భుజం దొరికింది. సో నన్ను ఈ సినిమాకి అనిల్ గారికి పరిచేసిన భీమ్స్కి సతదా సర్వదా కృతజ్ఞుడిని. ఈ మంచి పాట రావడానికి అంత మంచి బాణి ఇవ్వడం వల్ల, అంత మంచి కథ అనిల్ గారు చెప్పడం వల్ల, ఆ సిచ్యువేషన్ చెప్పడం వల్ల ఈ పాట పుట్టుకు జరిగింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని నాకు తెలిసి మా యూనిట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, అనిల్ గారితో సహా అందరం. అంత మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాం. సో ఒక మంచి పాట, ఒక గొప్ప సినిమా, తనకు కావాల్సిన పదార్థాలని, ముడిసరుకుల్ని దానంతట అదే వెతుక్కుని దానంతట అదే ప్రభవిస్తుందని మరోసారి నమ్ముతున్నాను. అలాగే రమణ గోగులు